హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి, మీరు ఆయిల్ లేకుండా వడలు వేసుకోవాలనుకుంటున్నారా? నేను ఉద్దిపప్పు రుబ్బేసి ఇలా పెట్టినానండి. ఏం వేయలేదు, కొంచెం సాల్ట్ అయితే వేసిన. ఇంకా నెక్స్ట్ టైం మీకు సాల్ట్లో చూపిస్తాను రండి ఎలా వేసుకోవాలో. ఆయిల్ తక్కువ వేసుకొని ఒకసారి వేసినానండి, మీకు సెకండ్ టైం చూపిస్తారండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి, ఎక్కువ అయితే వద్దు. ఇప్పుడు వడలు ఎలా వేసుకోవాలంటే, నేను ఉద్దిపిండి రుబ్బు పెట్టుకున్నానండి. పొట్టుపప్పు ఉంటుంది కదా, ఆ పప్పు రుబ్బున చూడండి ఇలా తడి చేసి పెట్టుకొని వాటర్ ఇలా పెట్టేసుకొని ఇలా వడ వేసుకొని మనము ఇలా ఉద్దిపిండేనండి. నేను ఉప్పు వేసినా ఏం వేయలేదు. ఇలా ఓల్ చేసేసుకున్నారంటే మీకు ఆయిల్ లేకుండా చాలా బాగా వస్తుందండి. నేను ఈరోజు సలాటాలోకి ఇదే వేస్తున్నా. చూడండి, అన్నీ ఇలాగే వేసేసుకోవాలి. చూసారు కదండి, మనం అన్నీ ఇలా వేసేసుకొని తక్కువ ఆయిల్ వేసుకొని ఉద్దిపిండితో ఇలా ఓల్ చేసుకుంటే మనకి చక్కగా ఆయిల్ లేకుండా వడ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా లాస్ట్ ఇది కూడా వేసేద్దాము. ఇలా ఇలా చేసుకొని మీరు ఇలా వేసేసుకొని అయితే జీలకర్ర వేస్తాండి. కడుపు ఉబ్బరం లేకుండా మనం ఏది తిన్నా బాగుంటుంది. చూసారు కదండి, ఫస్ట్ మా పాప తినదు కాబట్టి నేను జీలకర్ర అయితే వేయలేదు. ఇంక మొత్తం ఇవన్నీ కూడా జీలకర్ర వేసేసిన. కొంచెం కుక్ అవనిద్దామండి. చూద్దాం ఫ్రెండ్స్, మనకి వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదండి, ఇలా ఆయిల్ లేకుండా ఎంత బాగా మనకి ఉద్ది వడ రెడీ అయిపోయిందో. చూడండి, ఇలా ఈ చట్నీతో కానీ ఇలానే కానీ తినేయచ్చు. చూసారు కదండి, సింపుల్గా కాలిపోతాయి. ఇంక దీంట్లో ఏం వేయం కాబట్టి మనము ఈజీగా రెడీ అయిపోతాయండి వడలు. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇలా ఫోక్తో ఇలా ప్రెస్ చేసుకున్నారనుకో అన్నీ, మీకు డౌట్ ఏముండవు. ఇలా లోపల పొడుచుకోండి, ఆయిల్ బాగా పడుతుంది ఏమన్నా ఉంటే. చూడండి ఫ్రెండ్స్, మనం ఆయిల్ లేకుండా ఎంత బాగా వడలు రెడీ చేసేసుకున్నాము కదా. చూడండి, జీలకర్ర కూడా ఎంత బాగా వచ్చేసిందో. నేను వచ్చేసి శనగపప్పు ముల్లంగి కర్రీ అండి. ఇది వచ్చేసి చింతపండు చట్నీ అండి. మీకు నేను మళ్ళీ వీడియోలో అయితే ఫుల్ వీడియోలో పెడతా. చూడండి, మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.